VJ24 న్యూస్కి స్వాగతం. పరకాల మున్సిపల్ ఎన్నికల్లో పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి బలపరిచిన 19వ వార్డు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఏకుబాబు బొబ్బిలి బుధవారం మీడియాతో మాట్లాడుతూ పరకాల మున్సిపల్ ఎన్నికల్లో 19వ వార్డులో బీఆర్ఎస్ పార్టీ కారు గుర్తు విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్నర్ మీటింగ్ కార్యక్రమంలో పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి, మాజీ IPS అధికారి ప్రవీణ్ కుమార్, మాజీ కార్పొరేషన్ చైర్మన్ కేతిరెడ్డి వాసుదేవరెడ్డి, బీఆర్ఎస్ జిల్లా నాయకులు, పరకాల పట్టణ నాయకులు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ ఆంధ్రప్రదేశ్ మీరు మరి అందరు చేస్తారు కదా, జై తెలంగాణ. అమ్మా మీరు ఎత్తలేరు తల్లి, జై తెలంగాణ. విజయపాల్ రెడ్డి సేన, జై తెలంగాణ. ఈరోజు ఒక్కటి చెప్తా మిత్రులారా, ఇక మీ కౌన్సిలర్ అభ్యర్థులు మాట్లాడుతుంటే నాకు అనిపించింది కాంగ్రెస్ ఎమ్మెల్యేల కన్నా వీలేనాయమనిపించింది నాకు. ఎంత చక్కగా మాట్లాడుతున్నారు ఈ అక్కలు తమ్ముళ్ళు, ఎంత గొప్పగా మాట్లాడుతున్నారు, ఎంత స్పష్టతతోనే మాట్లాడుతున్నారు. నిజంగా ఈ క్రెడిట్ అంతా కూడా చల్లా ధర్మారెడ్డి గారికి ఉంటుంది. నేను పొద్దుటి నుంచి తిరుగుతున్న పరకాలలో ఎక్కడ చూడు ఎప్పుడెప్పుడు ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని గద్దె దించి అర్జెంటుగా కేసీఆర్ గారిని మళ్ళీ ముఖ్యమంత్రి చేయాలని అనుకుంటున్నారా లేదా? అవునా కదా? ఆ విధంగా మరి ఉత్సాహం ఉన్నది. ఇలా మిమ్మల్ని చూస్తే మాత్రం ఇంకా మన ప్రభుత్వం వచ్చినట్టు అనిపిస్తున్నది నాకు. మిత్రులారా, మరి ఈరోజు 11వ తారీఖు నాడు పరకాల పట్టణంలో జరగబోయే మున్సిపల్ ఎన్నికల సందర్భంగా ఏర్పాటు చేసిన ఈ సభకు సభాధ్యక్షత వహిస్తున్న పెద్దలు, గౌరవనీయులు, మరి మాజీ శాసనసభ్యులు అనాలని అనిపిస్తలేదు. మీకు ఎమ్మెల్యే అంటే ఎవరు గుర్తుకొస్తారు? గట్టిగా చెప్పరు. ఎమ్మెల్యే అంటే ఎవరు గుర్తుకొస్తారు? అది ధర్మారెడ్డి గారి గొప్పతనం. ఎమ్మెల్యే అంటే గుర్తుకొచ్చే ధర్మారెడ్డి. రేవూరి ప్రకాష్ రెడ్డి ఎప్పుడైనా చూసిందా మీరు? ఆయన మీటింగ్కి వచ్చిందా? నాకు పొద్దున ఎవరో చెప్పిండ్రు, ఆయన పెట్టిన అభ్యర్థులు వాళ్ళకు పక్కింటో నెంబరే తెలియదు. ఆయనకు పరకాల CSI కాలనీ ఎక్కడ ఉంటుందో తెలియదు, రాజపేట తెలియదు, మాదారం తెలియదు, ఏమీ తెలియదు. పాత కౌన్సిల్ వాళ్ళ నెంబర్లు కూడా తెలియదు. ఇక ఆయనను పెట్టుకొని మనం ఊరేగాలంటే ఇక చూడు, ఆయన మనల్ని బచ్చగాలంటాడు. ఎవరు నిజంగా బచ్చగాడు? వాళ్ళు బచ్చగాళ్ళు. మరి పరకాల అభివృద్ధి ప్రదాత, పరకాలను నగర పంచాయతీ నుండి మున్సిపాలిటీగా మార్చిన గొప్ప మార్గదర్శి, దార్శనికుడు మరి చల్లా ధర్మారెడ్డి గారికి, అదేవిధంగా తెలంగాణ ఉద్యమకారులు, అదేవిధంగా అలుపెరగని పోరాట యోధుడు, వికలాంగుల కమిషన్ మాజీ చైర్మన్ వాసుదేవరెడ్డి గారు, అదేవిధంగా మరి ఈ రోజు పోటీ చేస్తున్న అభ్యర్థులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ, మిత్రులారా, ఈరోజు మీకు ఒక విషయం చెప్పాలి. మేము మధ్యాహ్నం అన్నం తినుకుంటా మరి టీవీ చూసినాం. టీవీ చూస్తే మన బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గారు ఒక ఒళ్ళు గగురు పొడిచే ఒక నిజం ఈరోజు తెలంగాణ ప్రజల ముందర పెట్టిండ్రు. రేవంత్ రెడ్డి బంధువులు అందరూ కలిసి 6,000 కోట్ల రూపాయల దొంగతనం చేస్తుంటే పట్టుబడ్డాడంట. మరొకసారి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నా. పత్రికా విలేకరులకు, ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఈరోజు మనం ఒక్కసారి ఆలోచించాలి, 2 సంవత్సరాల క్రితం నుంచి ఏం జరుగుతూ ఉంది. ఒక మాయ మాటలు చెప్పి, ఒక మోసపూరితమైనటువంటి మాటలు చెప్పి బ్రహ్మాండంగా కేసీఆర్ సస్యశ్యామలంగా పేదలకు ఏం కావాలి, రైతులకు ఏం కావాలి, మహిళలకు ఏం కావాలి, యూత్కి ఏం కావాలని ఒక ఆలోచనతోటి సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకొని భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా చేయనటువంటి మరి సాధించి శోధించి కష్టపడి సాధించుకున్న తెలంగాణను ముందుకు తీసుకుపోవాలి, పేదలను అభివృద్ధి చెందాలని చెప్పే ఉద్దేశంతో అహోరాత్రులు కష్టపడి కేసీఆర్ బ్రహ్మాండమైనటువంటి సంక్షేమ పథకాలు తీసుకొస్తే ఈ రేవంత్ రెడ్డి గారు అంతకన్నా ఒకటి నేను ఎక్కువ ఇస్తా, ఇదొకటి ఇస్తా, అదొకటి ఇస్తా అని చెప్పి మాయమాట చెప్పడం జరిగింది. మీరందరూ చూసిండ్రు, వృద్ధులకు, వికలాంగులకు, ఒంటరి మహిళలకు 2,000 రూపాయలు, 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తా ఉంటే
నేను 2000 కాదు 4000 ఇస్తా అని చెప్పి మాట ఇచ్చిండు. ఇచ్చిండా అమ్మలారా అక్కలారా ఒకసారి ఆలోచించాలి. ఇచ్చిండా? ఇచ్చిండా? మరి కాంగ్రెస్ ఆయన రేపు వస్తాడు మన ఇంటికి, ముసలోళ్ళు అడగాలి, వికలాంగులు అడగాలి, బిడ్డ మీరు రేవంత్ రెడ్డి గారు మాకు చెప్పిన 2000 కాదు 4000 ఇచ్చినాక మా ఇంటి ముందరికి రావాలి, మీరు అప్పటిదాకా రావద్దని చెప్పాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. అలాగే మా మహిళా సోదరులకు నేను నెలకు 2500 ఇస్తా, ఇక మీ భర్తలు డబ్బులు అడగాల్సిన అవసరం లేదు, పోపు గింజలకు డబ్బులు అడగాల్సిన అవసరం లేదు, నేను ఇచ్చిన 2500తో మీరు మంచిగా చేసుకొని అన్నాడు. ఇచ్చిండు అమ్మలారు అక్కలారు ఒకసారి ఆలోచించండి. మరి కాంగ్రెస్ వాళ్ళతో ఏం చెప్పాలి? నువ్వు 2500 అన్నావు, ఈ రోజుకి ఇయ్యలేదు, 26 నెలలు అయింది, ఇప్పటి వరకు ఇయ్యలేదు, ఎప్పుడు ఇస్తావో చెప్పు బిడ్డ అని చెప్పి అడగాలన్నా వద్దా ఒకసారి ఆలోచించండి. మీ బిడ్డలకు పెళ్లి కాని పిల్లలకు ఏమన్నాడు? కాలేజీ పోవడానికి నేను స్కూటీ కొనిస్తాను. పాపం వాళ్ళు ఆశపడ్డారు. కొత్తగా ఓటు వచ్చింది, నేను గెలిపిస్తే నాకు బండి వస్తుందని ఆశపడి మొత్తం యూత్ మొత్తం గుద్దుడు వాళ్ళకు. మరి వేసిల్లా? ఇచ్చిల్లా? ఒక్కసారి అంటే నేనేమనుకున్నాను, ఇట్లా ప్రచారం చేసుకోవడం పోతే వాళ్ళు వెనుక అబద్ధాలు ఆడుకుంటూ వచ్చిండు. ఆ వెనుక ఉన్నటువంటి అబద్ధాలను మేము గ్రహించలేకపోయాం. కానీ మీరు అబద్ధాలకు ఆశపడ్డారు, మోసపోయింది వాస్తవా కాదా ఒకసారి ఆలోచించాలి. నా పేరు ఏకు బొబ్బిలి. నేను 19వ వార్డు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని. ఈరోజు పరకాల పట్టణంలోని మున్సిపాలిటీ మన పరకాల పట్టణం మున్సిపాలిటీలోని 4, 5, 16, 17, 19, 19 వార్డులో ఉన్న ప్రజలందరితో మమేకమై ఈరోజు మన అంబేద్కర్ సెంటర్ కూడలి వద్ద మన జనసందోహంలో మీటింగ్ మన చల్ల ధర్మారెడ్డి గారు మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. దానికి అన్ని వర్గాల ప్రజలు అందరూ ఒక బీఆర్ఎస్ పార్టీని విశ్వసించి వారు ఈరోజు పరకాల పట్టణంలో అన్ని వార్డుల నుంచి బీఆర్ఎస్ పార్టీలను ఆ పార్టీ నుండి నిలబెట్టిన అభ్యర్థులను వాళ్ళు గెలిపించడానికి ఆ వార్డులో ఉన్న ప్రజలు కంకణబద్దులై ఈరోజు మన చల్లధర్మారెడ్డి ఆర్ఎస్ ప్రవీణ్ గారు పెట్టిన మీటింగు అందరూ హాజరై వారి యొక్క నిలబెట్టిన అభ్యర్థుల గెలుపు కోసం మద్దతు తెలపడం జరిగింది. ఈరోజు మన అందరూ కారు గుర్తుకు ఓటేయాలి అని చెప్పి వాళ్ళు నిర్ణయించుకోవడం కూడా జరిగింది. కాబట్టి తప్పనిసరిగా పరకాల మున్సిపాలిటీ ఈసారి బీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకోబోతుంది. అత్యధిక మెజార్టీ సీట్లు కూడా బీఆర్ఎస్ పార్టీ నుంచి వస్తుంది. సీటు కూడా మున్సిపాలిటీ చైర్మన్ సీటు కూడా కైవసం చేసుకోవడం జరుగుతుంది. ఈ యొక్క మున్సిపాలిటీ చైర్మన్ సీటుతోని మళ్ళీ పరకాల్లో పూర్వ వైభవం మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ పుంజుకొని మళ్ళీ చల్ల ధర్మారెడ్డి గారిని మళ్ళీ ఎమ్మెల్యేగా చేయాలని పరకాల పట్టణ ప్రజలు అందరూ కంకణబద్దులు అయినారు. కాబట్టి ఎట్టి పరిస్థితులలో అందరూ మన బీఆర్ఎస్కు ఓటేసి అన్ని వార్డుల్లో ఉన్న బీఆర్ఎస్ అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలిపిస్తారని నమ్ముతున్నాను. ఈరోజు జరిగిన సభ డిక్లేర్ అయిపోయింది. ఈ సభతోని మున్సిపల్ చైర్మన్ కూడా కైవసం అయిపోయింది. కాబట్టి అందరి పరకాల పట్టణ ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్న అందరూ ఈరోజు వచ్చిన జోష్లోనే మళ్ళీ 11వ తారీఖు నాడు కూడా అందరూ ప్రతి ఒక్కరూ మన ఓటింగ్లో పాల్గొని కారు గుర్తుకు ఓటు వేసి అత్యధిక మేర అభ్యర్థులను గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.